హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. అందరికీ హ్యాపీ సండే దోస్తులు. సండేని ఎంజాయ్ చేయండి. మంచిగా రెస్ట్ తీసుకొని మళ్ళీ రిఫ్రెష్ అవ్వండి. ఎందుకంటే మండే నుంచి మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో మన పనులు మనం చేసుకోవాలి. అన్ని రోజులు కష్టపడతాం కదా దోస్తులు, ఉరుకులు పరుగులు జీవితాలు. కనీసం ఒక్క రోజైనా మన గురించి మనం ఆలోచించుకోవాలి. మరి ఈ వీడియో ఏంటంటే ఆడబిడ్డ అత్తరిల్లు సిరీస్లో పార్ట్ 102. మరి ఈ వీడియోలో ఏం జరగబోతోందో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, మంచి ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. వచ్చినవానే, నేనే వద్దాం అనుకుంటున్నా. అనుకున్నాడు తప్ప అచ్చుడు అవుతుండదు కదా. నీ మొఖాంతి నేనెందుకు రానే? ఇంట్లో నుంచి బయటకి వెళ్తలేవు కదనే. మీ అత్తమ్మ లేనప్పుడు వచ్చేదాన్ని. ఇప్పుడు మీ అత్తమ్మ ఉన్నదంటే రాబుద్ది అవుతలేదే. మీ మామయ్య కూడా ఉంటాడు. ఏమవుతుంది? మా అత్త ఏమంటది? ఏందో వాగుతా ఉంటుంది. మా మామ లోపల ఎక్కడో కూర్చుంటాడు. అసలు ఇంట్లో ఉంటాయి కదా. చిన్నాడేడి? ఇప్పుడే వండుకోబెట్టచ్చిందే. ఎవరున్నారు ఇంట్లో? వీళ్ళు పోయిండ్రు ఇప్పుడే. మా మామయ్య ఉన్నాడు. చెప్పినావా లేదా మామయ్యకి? చెప్పే వచ్చిందే. మామయ్య దగ్గరనే వండుకోబెట్టచ్చిన. నేను రమ్మందామని చెప్పడానికి వచ్చిన. మా మామయ్య ఇంకో అరగంట అయితే ఊరికి పోతాడట. పానాడు వంట అక్కనే చేతప్ప. ఇంతకుముందు వంటలు చేయడానికి ఏడ్చేదానివి. ఇప్పుడు ఇంటికి పెద్ద కోడలు వేను, అన్ని వంటలు నేర్చుకుంటున్నావానే? అవునే, నిజంగా ఇంతకుముందు ఒక చిన్న వంట చేయడానికి ఏడుపు వస్తుండే. ఇంకా నువ్వు బిర్యానీలు అవోటి ఓటని పెద్ద పెద్ద వంటలు చేస్తే నేను ఎక్కిరిచ్చేదాన్ని. ఇప్పుడు అవన్నీ నేను చేస్తున్నా. చూసినావా ఎట్లుండేదాను, ఎట్లయిపోయినావు? వంట చేసినావేమన్నా? ఏం చేయలేదా, ఇంకా టిఫిన్ తిన్నా కూర్చున్నా. సాయంత్రం వచ్చేసరికి వంట చేసి పెట్టమని మా అత్త ఆర్డర్ పెట్టిపోయింది. కూర్చోవే కొంతసేపు. పోదాం దావే అంటే కూర్చోవే అంటది. మీ మామయ్య పోయినాక ఫోన్ చేస్తా. ఏ నీ ముఖం నడు. మీ అత్తకి ఏం వంట వేయాలో రాత్రికైనా ఆలోచిస్తానవా? ఎవడు చేస్తాడు? నేను చేయనే అయ్యా. ఏమన్నా వేసుకుంటే మిగిలింది ఉంటుంది, తింటది, లేకపోతే లేదు. రాజేశ్వరి అంటే తినిపించకుండా పంపుతుందని. అసలు ఇవాళ రాత్రి పంపుతుందో లేదో కూడా తెలియదు. రేపు ప్రొద్దున వస్తారు కావచ్చు వాళ్ళు. బంటి ఉన్న మీనాక్షి వస్తారటనే. అవునా? ఇవ్వాలనా? ఇక్కడికి లంచ్కి రమ్మని చెప్పిన, వంట చేస్తా అని. అవునావే, మరి అయినాయా వంటలు? ఆయనే. ఇంకేమన్నా వేయాలనా అని ఆలోచిస్తాన్నా. ముందే చెప్తే నేను ఏమన్నా సాయం చేద్దు కానీ ఒక్కదానివే వేసుకున్నావా వాన్ని పట్టుకొని? మీ అత్తమ్మ కూడా లేదు? అత్తమ్మ ఉన్నప్పుడే కూరగాయలన్నీ కోసిచ్చి పెట్టిందే. సగం పని ఆమెనే వేసింది. నేనేం చేసిన వంటలే ఇష్టం కదా బంటికి. వంట వేయలేదు అంతే, లేకపోతే వంట కూడా వేసిపోతుండే. మీ అత్తమ్మ మాటలు అంటే అంటది కానీ మంచిదే కానీ. మంచిదేనే, కానీ ఎప్పుడన్నా నేను కొంచెం బాధలు ఉన్నప్పుడు అన్నదనుకో, నాకు ఈ దుఃఖం ఆగనే ఆగది. మెంటల్ టార్చర్ అనిపిస్తుంది. కానీ మీ అత్త కన్నా మా అత్త నయమేనే. మరి మీ వాళ్ళంత టార్చర్ ఏం చెయ్యదు నన్ను. తిన్నవని పన్నవని దొడ్డైనవని గిట్లేమన్నది. ఆమెకు మనసున పట్టాక ఏదో 4 మాటలు అంటది అంతే. తిండి ముఖ్యంగా. కూరల నూనె బాగా వేసి వండాలంటది. నాకేమో బాగా వేద్దామంటే భయం అవుతుంది, ధైర్యమే రాదు. ఇక వాళ్ళకి అట్లా అలవాటు. అప్పుడు అట్లా తిన్నారు కావచ్చు, కానీ ఇప్పుడు అట్లా తింటూ ఉంటారే. వాడు అసలే బక్క ఉంటాడు. ఇవాళ రేపు హార్ట్ ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తున్నాయి, భయం అవుతుంది. మనం ఏందో చిన్న ప్రాబ్లమే అనుకుంటాం కానీ ఇది కూడా పెద్ద సమస్యనే. వంటల దగ్గర ఎప్పుడు కొట్లాటలే అత్త కోడళ్ళకు. తిన్నది అన్నదా? వంటలేం స్టార్ట్ చేయకు. ఒకటి కూడా పోయినట్టున్నది కదా. ఫంక్షన్ ఉన్నదట, దనదన వేసింది దొరికింది. బోరు కొడుతుంది, నీ దగ్గరకు వస్తా అని నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా. నువ్వు వచ్చేసినావు. నాడు తాళం వేసుకోనరా. మీ మామ ఓనియే, పోయినాక వస్తా. ఏనాడు? నువ్వు రాగానే ఆయన వెళ్తాడు బయటకు. ఆయనకు నీకంటే ఎక్కువ సిగ్గున్నాడు. పాపం ఎందుకు అట్లా అంటవే? మంచిగా మాట్లాడిస్తాడు అంకుల్. మంచోడే పాపం, మా శరత్ లెక్క అమాయకుడు. ఏం తెలది. వాళ్ళు హనీమూన్ కోతున్నారట్నే, బంటి ఉన్న మీనాక్షి. చెప్పిండ్రా? అవునా? నాకు తెలియదే. నీకు తెలియకుండా ఉన్నదంటే గ్రేటే. నిజంగా తెలియదే. స్వప్నకు తెలిసి తూకుంటారే, గత్తర్ లేపు పెడుతుంది. అది గత్తర్ లేపితే మా బంటిగాడు ఊకుంటాడు అనుకున్నావా? తొక్కి పెడతాడు దాన్ని. అందుకే సైలెంట్గా ఉన్నదేందే? ఏ కాదే, తెలియదు కావచ్చు. చెప్తే మా అత్త నాతో అనకపోతుండేనా? 100 సార్లు వాళ్ళిస్తుండే హనీమూన్ కోతాండ్రు అని. ఏమనలేదు. మరి ఎక్కడికి పోతున్నారటనే? మాల్దీవ్స్ అట. టికెట్స్ అన్నీ బుక్ అయినాయట. ఎల్లుండి 4 రోజులు పోతారు కావచ్చు. ఇక పోయే ముందు మనల్ని కలుద్దామని ఒకసారి వస్తున్నారు. నిన్ను నన్ను చూడక బాగా రోజులైందట. మీనాక్షి రోజు కలవరిస్తుందట మనల్ని.
అంతా మంచిదేనట్నావే, మంచిగా ఉంటున్నారు ఇద్దరు. ఆ, ఇక వీడు రోజు ఆఫీస్కి పోడు వచ్చుడు. అవును నీకు చెప్పలేదు కానీ. దేని గురించి? వాడే ఆ నాగార్జున గురించి. వాడు వీడంటవేందే, ఎట్ల మీద నుంచి పడ్డాడేమో కదా. ఇప్పుడు ఆయన చూడడానికే పోతున్నారు కదా వీళ్ళు. అసలైతే వాడు కింద వల్లేడే. కింద వల్లేడా అంటే? నీకు ఇంతకుముందు చెప్పినా కానీ ఆడు నేను ఎప్పుడు పోయినా ఇట్లా చూస్తాడని. అంత అని చూస్తే నాకు నచ్చదని చెప్పినా కదా. అవును, నాకు కూడా అట్లే అనిపిస్తుండనే, కానీ నేను మరీ వాడిని అంత పట్టించుకోలే. నా పనిలో నేను ఉండేదాన్ని. మొగోళ్ళు ఎవరు వచ్చినా నేను దూరం దూరంగానే ఉంటా. అసలు అలా చూసుడు కూడా చూడ. సురేష్ అన్నయ్య కూడా అప్పుడప్పుడు దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. ఏ పాపమైన అట్లా కాదే. సురేష్కు అక్క చెల్లె ఉంది కానీ మనల్ని కూడా గట్లే ట్రీట్ చేస్తాడు. అందుకే మనతో అంత క్లోజ్గా ఉంటాడు. నేను కూడా స్టార్టింగ్లో ఏమో అనుకునేదాన్ని, నాకు తర్వాత తర్వాత అర్థమైంది. నిజంగానే ప్రియాంక మీనాక్షితోటి బాగా క్లోజ్గా ఉంటాడు. మనల్ని కూడా అట్లా అనుకుంటాడేమో, అందుకే దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. పాపం మరి అట్లా బిహేవ్ ఏం చేయలేడు ఎప్పుడు. ఈ దరిద్రుడే ఓసారి నా చేతి పట్టుకున్నాడు మీనాక్షి పెళ్ళిలా కదా. నేను శరత్ ఏమో అనుకొని ఇట్లా చూసిన పక్కకు వీడున్నాడు. పక్కకే ప్రియాంక ఉండే. ఎవరిని పట్టుకున్నాడో అనుకున్నా. లైట్ తీసుకున్నా కానీ నాకైనా ఆయన మీద డౌట్ ఉంటుండే, ఎందుకంటే ఎప్పుడు ఆడోళ్ళు ఎక్కడుంటే వాళ్ళని ఇట్లా చూసేటోడు. నేనంత గమనించలేదే. అయితే ఏమైంది? ఆయనకు దెబ్బలు తాకినాయి అన్నారు ఇప్పుడు. ఏమైనా అక్కడ బంగ్లా మీదకి ఎక్కుడటనే. వీడు ఆఫీస్కి పోయినాక ఆడ సీసీ కెమెరాల మస్తు రికార్డ్ అయినాయట. మీనాక్షి దగ్గరకా? బావైతాడే చిన్నది అది. ఆ దరిద్రునికి అవన్నీ ఉంటాయి కదా. పైకి పోయి ఊకే కిటికీల నుంచి చూసాడట, ఆ డోర్ కీ హోల్ల నుంచి చూసాడట. వీనికి ఎప్పటి నుంచో డౌట్ వస్తున్నది. వాడు ఏం జరిగినా నీకు చెప్తాడు కదనే. అన్నీ చెప్తాడే. మా అత్తకు కూడా చెప్పాడు, నాకు చెప్తాడు. నీ అత్తకు కూడా తెలియదు కావచ్చు. తెలియదు. ఇక వాళ్ళ బయట పెడితే ఎట్లుంటుంది, వాళ్ళ పరువు పోదా. అట్లని ఇడిచిపెడతారా అని గట్లా చూసుడేంది వేస్ట్ కాడు. కొత్తగా పెళ్ళైంది, వాళ్ళిద్దరు ఎట్లుంటారో ఏమో. ఒక్కడికి పోయి చూసుడేంది. వాడు బంటిగాడు ఉన్నప్పుడు కాదు, ఇంకా అదొక్కతే ఉన్నప్పుడు. మీనాక్షి ఒక్కతే ఉన్నప్పుడా? ఆంటీ వాళ్ళు ఎవరు లేకుండానా? ఆ ఆంటీ వాళ్ళందరు కింద ఉంటారు కానీ ఇది మీద ఉన్నప్పుడు అట్లా చేస్తాడట. వీడు ఎప్పుడు అనుకుంటూనే ఉన్నాడు. మీనాక్షి కూడా కొన్ని రోజుల దాకా మాట్లాడు లేదట, సైలెంట్గా ఉన్నదట. అంటే మరీ అట్లా ఏం కాలేదట కానీ భయపడ్డదో మరేందో చెప్తలేదట. వాడు ఒకసారి పైనకి వచ్చి పిస్స వాగుడట. ఆంటీ లేడని పైకి వచ్చిండట. ఒకసారి మీ ఇల్లు చూద్దామని చూస్తున్నాడట. బెడ్రూమ్లకు బాత్రూమ్లకు అన్ని డోర్లు తీసుకుంటా చూస్తున్నాడట. పిచ్చోడేందాడు వాని పిసపాడుగాను. ఆ ప్రియాంక ఏం చేస్తుంది మరి? ఇక అది ఊకే కనిపెట్టుకుంటా కూర్చుంటుందా అని. అది ఎప్పుడు దాని మొగునికే సపోర్ట్ ఇస్తుందట. వీనికి ఎట్లా మండిందట అంటే అట్లా మండిందట. ల్యాప్టాప్లో మీనాక్షి అదేందో చూస్తుందట మాల్దీవ్స్ గురించి. హనీమూన్ కోసం చూస్తున్నారా అన్నాడట దాని దగ్గరకు పోయి. ఇట్లా వాగుడట ఇష్టం ఉన్నట్టు. ఎంత గలీజ్ మాట అన్నాడట తెలుసానే. ఏమన్నాడే? బెడ్రూమ్ ఎంత మంచిగా ఉన్నది, బెడ్రూమ్ని చూస్తేనే మూడొస్తుంది అన్నాడట. చీచీ, మీనాక్షి ఉండంగానే. మీనాక్షి వేరే రూమ్లో ఉందట కానీ ఇంకా చెప్తాను. అయినా బెడ్రూమ్ ఎట్లుంటుంది, మీనాక్షిని చూడంగానే మూడొస్తుంది అన్నాడట. మూతి మీదకి ఒక్క గుద్దు గుద్దిండటనే. బంటా ఒక్క తన్నుడు తన్నకపోయినవరా అని చెప్పిన. ఏందే ఇంకా కొట్టినా కూడా సిగ్గు లేకుండా ఏమన్నా నేను ఇప్పుడు మీనాక్షిని చూస్తే మూడొస్తుంది అన్న, నీకు రాదా అన్నాడట. ఇక తుక్కు గుద్దిండట ముఖం మీద. గవే దెబ్బలు. ఏమైందని అడిగితే మెట్ల మీద నుంచి పడ్డా అని చెప్తాడట అందరికి. అంటే ఇప్పుడు పడ్డది మెట్ల మీద నుంచి కాదా, మన బంటి కొట్టిండా? ఈ ముచ్చట ఎవరికి తెలియదు, నీకు నాకు బంటికే మీనాక్షికి అంతే. అందరూ అదే నమ్ముతాండ్రు. అయినా వన్ బోందా, మెట్ల మీద నుంచి పడితే ముఖానికే తాకుతాయని కాళ్ళు చేతులు ఇరిగాయా? అందరికీ గదే డౌట్. సురేష్ గుర్తుపట్టిండట. డైరెక్ట్ వచ్చి అడిగిండట బంటిని ఏమైందని. వాళ్ళ బావని కొట్టిండనేమన్నా అన్నాడైందే. సురేష్ అంటే ఏమనుకుంటానవే, బంటి అంటే ప్రాణం ఇస్తాడు. బంటికి ఆయనకి బాగా సొంత తమ్ముడు లెక్కనే చూసుకుంటాడట బంటిని. చెల్లెని ప్రాణం లెక్క చూసుకుంటాడు కానీ చెల్లె గురించి గట్లా అన్నాడన్నా కూడా ఊరుకుంటాడా సురేష్? అది సంగతి. వామ్మో, గిన్ని కథలు జరుగుతానే అవి ఇంట్లో. వీళ్ళను అక్కడికే పంపించాలి.
హనీమూన్ కోతనే కరెక్టే. కొన్ని రోజులు ఆనే ఉండరాని. మరి వీళ్ళు ప్రియాంక వాళ్ళు పోరట్నా అమెరికాకి? వాళ్ళ బొంద వాళ్ళు ఎడబోయేటట్టున్నారే. పోరట. ఏందో బిజినెస్లని ఏందో ప్లాన్లు ఎత్తానట. ఇవన్నీ సురేష్కి ముందే తెలుసో ఏమో. మీరు ఇప్పుడు హనీమూన్కి పోవాలంటే పోవాలని పట్టిండటనే. ఇప్పుడు ఆయన బలవంతం మీదనే పోతున్నారు. పోనీయే పాపం. వాళ్ళది ఏ పాటి వయసే. అంత చిన్నప్పుడే గాని బాధ్యతలు బంటికి. మొన్నటిదాకా చదువు ఇప్పుడిగా ఆఫీసు. లైఫ్ని ఏం ఎంజాయ్ చేసిండే. నా జీవితంలోకి మీనాక్షి వచ్చింది, నాకు ఇంకేం వద్దంటాడు. మంచి పేరు కదనే ఇద్దరిది. నిజంగా లవ్ స్టోరీలు సక్సెస్ఫుల్ అయ్యి పెళ్లి దాకా పోవాలంటే అదృష్టం ఉండాలి కదనే. నీ ముఖానికి ఎవరినో లవ్ చేసినట్టు అందరు నీ ఏంట పడ్డారు కానీ నువ్వు ఒక్కనాన్న తిరిగి చూసినావానే. రాజు అని పాస్వాన్లోడు పెళ్లి సూపులకు రాగానే అని పట్టింది. రాజుని చూడంగానే నాకు అట్లే అనిపించింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లెక్క. గడి గుడ్డేం కాదు. ఇప్పుడు నీ తొక్కలో లవ్ స్టోరీ ఎవడింటాడుదా? నేనే. సరే చెప్పు. ఆకాశంలో పెద్ద పెద్ద క్రాకర్స్ వేలినాయా చూడంగానే? ఆకాశంలో కాదు, నా గుండెల్లో వేలినాయి. అబ్బో, మాది కూడా లవ్ మ్యారేజ్ లెక్కనే. సరే మంచిది. అవాడి మాట ఇప్పుడు నీకేమన్నా? నిజమే, మా రాజుకు కూడా నేనంటే బాగా ఇష్టం. ఇప్పటికీ కూడా నన్ను ఎంత మంచిగా చూసుకుంటాడు. రాణి అని. అబ్బో నవ్వకు. మీ శరతాననైతే నేను పట్టించుకోడు. మా రాజు అయితే ఇంట్లో ఉన్నప్పుడు గంటకు ఒకసారన్నా నన్ను చూస్తాడు. నన్ను చూడకపోతే మనసున పట్టదు మా రాజుకి. మా ఆయన ప్రేమని మనసులోనే ఉంచుకుంటాడు. మా ఆయనకి నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు, ఎవరికి తెలియదు. మీ ఆయన దాచుకుంటే మా ఆయన మొత్తం బయటకు చూపెడతాడు, అందరికీ చూపెడతాడు. నీకు ఒక్కదానికి కాదు. మీ వాడి గురించి నాకే చెప్తున్నావా అని? నిజమే. సరే పిసబిత్తిరి దానివే నువ్వు. ఎంత పిసబిత్తిరి దానివి అంటే అంత పిసబిత్తిరి దానివి. ఎందుకు అట్లా అంటావే? ఒక్కరోజు కూడా నేను లేకుండా ఉండడు తెలుసా రాజు. అవును, నువ్వు ఎన్నిసార్లు తల్లిగారింటికి పోతే అన్నిసార్లు పట్టుకొచ్చుకున్నాను నిన్ను. మరి మీ శరత్ అయితే గట్లా తీసుకొచ్చుకుంటాడా? మా శరత్ అసలు నన్ను అట్లా పంపించడు. మా పేరెంట్స్ అసలు నన్ను పట్టించుకోరు. ఇంతవరకు ఒక్కసారన్నా నేను పోయినావేమ్మ వాళ్ళ ఇంటికి. పోవాల్సిన అవసరమే రానియాడు నాకు. అప్పుడంటే మీ అత్త మామ ఎవరు లేరు, మీరిద్దరే కాబట్టి మీకేం కాలేదు. మా అత్తమ్మ ఆడబిడ్డతోటే కదా నాకు గొడవలు. రాజుతోటి ఏం కాదు కదా. నీకు ఇంకా ఆడబిడ్డ కూడా లేదు. ఆడబిడ్డ ఉంటే తెలుస్తుండే శరత్ అన్నయ్య దాన్ని ఎట్లా చూసుకునేటోడో నిన్ను ఎట్లా చూసుకునేటోడో. ఇంకా ఒకటి ఏదైనా తెచ్చుకుంటానే డప్పు. నువ్వు రాజు భజన చేస్తా ఉంటూ నేను కొట్టుకుంటా కూర్చుంటా. నీకేం తెలిసే మా ఆయన గురించి? మీ ఆయన గురించి నీకు తెలిస్తే చాలు, నాకు తెలుసుడు ఎందుకే? నాకు మా ఓన్ గురించి చాలు తెలుసుకున్నాడు. మీ ఓన్ గురించి నాకు అవసరం లేదు. మీనాక్షి బంటిని చూసి వాళ్ళని ఇన్స్పైర్ అయ్యి మాది కూడా లవ్ మ్యారేజ్ అన్నట్టు ఫీల్ అవుతా ఉంటే ఎట్లా మాట్లాడుతుంది చూడు. మూడంతా పాడి ఎత్తుంది. ఇప్పటి నుంచే మూడ్లు ఎందుకు తీ? మీ అత్త లేదు కదా ఎట్లాగో. రాత్రి మీ ఆయన వచ్చినాక మూడు తెచ్చుకో. హలో బంటి. చెప్పు బావా. షాపింగ్ అయిందా నాన్న? అయింది బావా, ఇంటికి వెళ్తున్నాం. అవునా? నాకు ఈరోజు ఎందుకో ఆఫీస్లో ఉండాలనిపించట్లేదు. లంచ్కి నేను వస్తున్నాను. లంచ్కా? నేను ఉండను ఈరోజు ఆఫీస్లో. మీరు వెళ్తున్నారంటే నాకు అస్సలు మంచిగా అనిపించట్లేదు బంటి. ఈరోజు రేపు నేను మీతో పాటు ఇంట్లోనే ఉంటాను. ఇట్స్ ఓకే బావా. రేపు అక్కడికి వెళ్దాం అనుకున్నాం కదా. అవసరమా బంటి నీకు? నేను తర్వాత చూసుకుంటాను. లేదు బావా, వెళ్ళొద్దాం. నో, నువ్వు వెళ్ళాక నేను చూసుకుంటాను. నువ్వు ఒక్కడివే వెళ్ళడం నాకు ఇష్టం లేదు బావా. సరే, మీరు వెళ్ళొచ్చాక వెళ్దాం. లేదు, మీరు అప్పటిదాకా వెయిట్ చేస్తారని నేను అనుకోను. రేపు ఖచ్చితంగా వెళ్దాం. బంటి, మీరు ఎన్నైనా చెప్పండి బావా, రేపు వెళ్తున్నాం అంతే. చాలా దగ్గరే కదా. కానీ బావా, ఇప్పుడు మేము లంచ్ ఇక్కడ చేయట్లేదు, బయట చేస్తున్నారా? నేను అక్కడికే వస్తాను బంటి. ఎక్కడున్నారు? లొకేషన్ షేర్ చేయి. అది కాదు బావా, ఇంటికి వెళ్తామని చెప్పాను కదా. ఓహో, మీ ఇంటికి ఇప్పుడే వెళ్తున్నారా? లంచ్ ఇక్కడ చేసి వెళ్ళరా? లేదు బావా, వదిన లంచ్ అక్కడే ప్రిపేర్ చేస్తానంది. బ్రేక్ఫాస్ట్ చేసి షాపింగ్ చేసి ఇప్పుడు వెళ్తున్నాం. ఓహో అవునా, నేను మీతో పాటే లంచ్ ఇద్దామని నేను అనుకుంటున్నాను. సారీ బావా. ఒక పని చేయండి, వస్తారా మరి మీరు కూడా? అక్కడికా? వద్దులే,
నేను వస్తే బాగుండదు. అలా అంటారేంటి బావా, అది మా ఇల్లే కదా. మా ఇంటికి నేను ఇన్వైట్ చేస్తే రారా? సరితకి ఇబ్బంది ఎందుకు? లేదు లేదు, మీరు రావాల్సిందే. ఆఫీస్కి వచ్చి పికప్ చేసుకోనా? మళ్ళీ బ్యాక్ వస్తావా? కొంచెం దూరమే వెళ్ళాము. వద్దులే, నేను వస్తాను. అవసరమా బంటి నేను రావడం? అవసరమే, రండి. నన్నెవరో అన్నట్టు ట్రీట్ చేస్తున్నారేంటి? ఇంకా మీనాక్షి, మా ఇద్దరికైనా మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతోంది. అది కాదు బంటి, అక్కడ సరిత వాళ్ళకి ప్రాబ్లం అవుతుందని. ఏం ప్రాబ్లం కాదు, మీరు వస్తే అందరు సంతోషపడే వాళ్ళే, బాధపడే వాళ్ళు ఎవరు లేరు. చలో, మీరు వస్తున్నారంతే. మీరు వచ్చేదాకా మేము లంచ్ చేసేదే లేదు. అక్కడ మా అత్తకు తెలిసిందంటే ఇబ్బంది అవుతుంది బంటి. మీ మమ్మీ వాళ్ళు అందరూ స్వప్నకు తెలిస్తే. అయ్యో బావా, మీకు తెలీదా? మా అమ్మ, ఆ బొంబాయి ఆంటీ, ఇంకా మీ అత్తమ్మ అనసూయ, వీళ్ళు ముగ్గురు మన ఇంట్లోనే ఉన్నారు. మీ బావగారిని చూడ్డానికి వెళ్ళారు. వాట్? బావ నాగార్జునని చూడ్డానికా? మెట్ల మీద నుంచి పడిపోయాడు కదా పాపం, పలకరించడానికి వచ్చారు. ఇంటికి వెళ్తే బుక్ అవుతారు చెప్తున్నాను. వచ్చేసేయండి, ఇక్కడ ఎవరు లేరు. వదిన రానక్క, మనం అంతే. రియలీ? అయితే స్వప్నకు తెలిసే ఛాన్సే లేదు. వచ్చేస్తున్నాను. అంత భయం ఏంటి బావ మీకు స్వప్నక్క అంటే? ఏమైనా సీక్రెట్ తెలిసిందా ఏంటి మీది? బ్లాక్మెయిల్ చేస్తుందా? బంటి జోక్ చేశాను బావా. మీ దగ్గర సీక్రెట్స్ ఏముంటాయి? ఓపెన్ బుక్. ఇంతలా మాట్లాడతావు, నన్ను నవ్విస్తావు. మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్తున్నావంటే పిచ్చెక్కుతోంది. నువ్వు అక్కడికి వెళ్ళాక నేను ఇక్కడ ఎలా ఉంటానో ఏంటో. హలో అన్నయ్య. స్పీకర్ ఆన్లో ఉందా? అవును, వింటున్నాను నువ్వు మాట్లాడేది. చూసావా, బంటి బంటి అంటే నన్ను ఎక్కిరించేవాడివి, ఇప్పుడు నీకు కూడా మత్తెక్కిచ్చేశాడా బంటి? బంటి అంటే అంతే అన్నయ్య, విడిచిపెట్టి అస్సలు ఉండలేం. మీ బాండింగ్ వేరు, మా బాండింగ్ ఇంకా వేరు. వాడు నా తమ్ముడు. వాడు మొగుడు. బంటి గురించే నావే. నువ్వు మన ఇంటికి వచ్చినప్పటి నుంచి నిన్ను విడిచిపెట్టి ఎప్పుడైనా ఉన్నానా నేను? అత్తగారింట్లో ఒకరోజు ఉంటేనే అన్నయ్య అని పట్టుకుని ఏడ్చావు. అవునన్నయ్య, నాకు కూడా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళాలని లేదు, కానీ బంటికి ఇష్టమని. చాచా, అలా ఏం లేదులే. మీరు హ్యాపీగా ఉంటేనే కదా మేము కూడా హ్యాపీగా ఉంటాం. ఇద్దరూ కలిసి ఎంత ఎంజాయ్ చేయండి అంటే ఈ లోకంలో ఎవ్వరూ అంత ఎంజాయ్ చేయొద్దు. అలా చేసిరండి. మీ స్వప్న వదిన కాకుండా ఇంకో వదిన ఉంటే నేను వచ్చేవాడిని మీతో పాటు. మరి ఏ వదిన? డాలీ వదిన? ఏయ్, దానికి పెళ్ళైపోయింది, తప్పు. నీకు పెళ్ళైపోయిందని తెలిసినా కూడా తను చేసిందేంటో తప్పు కాదా? ఇప్పుడు అవన్నీ తీయొద్దు మీను. ఇట్స్ టూ బ్యాడ్. ఇట్స్ టూ లేట్. తొందరగా స్టార్ట్ అవ్వండి బావా, ఆకలేస్తోంది. కమింగ్ కమింగ్. నేను నా బిడ్డను ఇంటికి ఇచ్చిన, ఇలా బిడ్డను మా ఇంటికి ఇచ్చిండ్రు. నువ్వే గ్రేట్ అనుకుంటున్నావు కదా, కానీ కాదు, ఇది నా బిడ్డిల్లు. ఇది నా కోడలిల్లు. నీ కోడలిల్లు గిదెందుకైతుంది? మీ కోడలికి ఇల్లేడున్నది? అవదచ్చేపాయ అయ్యేటో వీకనే వీకే. ఇల్లు బిల్లు అన్న అమ్మేసిండ్రట. ఎవరు చెప్పిండ్రు మీకు అమ్మేసిండ్రని? ఇక వాళ్ళు వీకినాక ఇల్లేం చేస్తారు? నా కోడలిల్లు పెద్ద ప్యాలెస్ లెక్క ఉంటుందట. ఇదేమంత పెద్ద ఇల్లు కాదు దాంతో కంపేర్ చేస్తే. ఇది ఏం చెప్తాంది మరి? ఇల్లు గుడ్లు పెడతాందా? అలానే పోయి ఉంటే ఏమవుతుంది ఇల్లు కూడా మరి ప్యాలెస్లా. నీ కొడుకు నువ్వు కోడళ్ళు ఉంచు, నువ్వు కూడా పో. మా కోడల కోసం నా కొడుకు గాయంట్లకి ఎందుకు పోతాడు? పెళ్ళానికి వాడే పెద్ద ప్యాలెస్ కట్టుకుంటాడు. నా కోడలు తల్లి ఇడిచిపెడతలేదు కోడల్ని. ఏం నుంచి పోతుంది? ఏం నుంచి పట్టుకుపోతాడు నా కొడుకు? నా కొడుకును కూడా అటే గుంజుకున్నది. గంత ఇష్టం నా కొడుకు అంటే. ఏదో సుత్తి ముచ్చట్లు చెప్తావు ఇక. మరి నిజమే కదా నేను మాట్లాడేది. మంచిగా సిటీలోనే ఉన్నది కదా ఇల్లు, ఆనే ఒక కంపెనీ పెట్టుకుని ఆనే ఉండొచ్చు కదా అంటన్నా. సరే, ఇప్పుడు రాజేశ్వరి వస్తుంది కదా, అడుగుదాం. ఏమంటావు మరి వదినమ్మ? గిట్లా అంటాంది వదినమ్మ, పొమ్మంటావా అని అడుగుతా. పొమ్మంటే సరే, లేకపోతే లేదు. నేనెందుకన్నా ముచ్చట? అగో ఇప్పుడే అంటివి, మళ్ళీ నేనెందుకన్నా అంటాను? ప్యాలెస్ ఉన్నదా అమ్మేసిండ్రా అని అడుగుతాన్నా గంతే. అమ్మాయి లేరు, ఉన్నది. ఏ గట్ల మూసేసి పెడితే అంత ఎలుకలు పాడవుతుంది, ఓడుకొని అడిగేదాన్ని. ఇప్పుడు కిరాయికి ఇచ్చిండ్రు,
పెద్ద 5 స్టార్ హోటల్ పెట్టుకున్నారల్లా కిరాయికి. నెలకు 3 లక్షలు వస్తాయి. అర్థమైందా? సంవత్సరానికి 36 లక్షలు. ఓ 5-6 ఏళ్ళు కిరాయి జమ ఎత్తు చాలు. ఇట్లాంటి ఇల్లు ఇంకోటి కట్టచ్చు. ఏమో నా బిడ్డిల్లు అని ఎగురుతాను. నా కోడలు గురించి ఏమనుకుంటాను? ఆమె ముందు మీ వాళ్ళు ఎందుకు పనికిరారు? ఏదో మా కోడలు ప్రేమ కలదు కాబట్టి పెద్దమ్మ దగ్గర ఉంటుంది. పెద్దమ్మకు పానం కాబట్టి ఆమెకు చెల్లంటే పానం అని ఉంచుకుంటుంది. అందరు నీ లెక్కనే ఉంటారా? నాకు కూడా పానమే మా చెల్లంటే. మా చెల్లె ఆస్ట్రేలియా నుంచి వస్తుంది నా కోసం, తెలుసా? ఎప్పుడు వచ్చినా నా కోసమే వస్తుంది గంత దూరంకి వెళ్ళి. మరి ఇంకేంది, అక్క చెల్లెళ్ళ ప్రేమ గట్లుంటది. ఇది నా ఇల్లు, నా కోడలిల్లు, నా బిడ్డిల్లు అనుకుంటా కొట్లాడతారా వాళ్ళన్నా? అక్క చెల్లెళ్ళ బంధం ఎట్లుంటుందో నీకు తెలియదా? ఎందుకు తెలియదు? మా ఆస్ట్రేలియా చెల్లెకు నాకు మస్తు బంధం ఉంటుంది. బంధంని తీసి మార్చి అలా పెట్టుకో. ఒడగాల మీ బంధం. పక్కోళ్ళ బంధాలను కూడా అర్థం చేసుకో. అర్థమైందా? ఏమో నా కోడలు గోటుకున్న ఐశ్వర్యం కూడా సరిపోయింది బిడ్డది. ఏందో నా కోడలు ఇక్కడ పుక్యానికి వచ్చి తింటానట్టు ఎత్తంది. మరి గీ ఇంట్లో ఎందుకుంటుందో చెప్పు నాకు. గంత ఇష్టం ఉంటే పక్కకే పెద్ద బిల్డింగ్ లేపమను. ప్యాలెస్ అంటున్నావు కదా, గా ప్యాలెస్ లేపమను. ఎందుకు లేపుతలేదు? ఎందుకు లేపుతలేదంటే నా కోడలికి నా కొడుకు జీతం మీద ఉండుడే ఇష్టం. వాళ్ళ అమ్మ నాన్నలకి ఎంత ఆస్తులున్నా కూడా పిల్లలకి ఇచ్చుకుంటుందట కానీ ఆమెకు అద్దట. నా కోడలికి నా కొడుకు సంపాదించిందంటేనే ఇష్టమట. నా కొడుకు కూడా గంతే, రూపాయి ముట్టడాలది. నా భార్యను నేనే చూసుకుంటా అంటాడు. ఆ పైన రూమ్లు కట్టినాయి, మా ఇంట్లో కట్టేటి అవన్నీ మీ రాజేశ్వరుల పైసలు అనుకుంటావు నువ్వు. నా కోడలు మీనాక్షి పైసలు కూడా కాదు, నా కొడుకు పైసా. నా కొడుకు కష్ట జీవితంతో కట్టిండు. అర్థమైందా? అబ్బో, నా కోడలు అడగాలే గాని ప్యాలెస్ కూడా కడతాడాడు. ఇప్పుడంటే ఇప్పుడు. అర్థమైందా? గంత తెలివి ఉంది నా కొడుకు. తెలివితోటే గంత సంపాదించిండు గాని. మరి ఇంకోసారి నా కొడుకును కోడల్ని ఏమన్నా అన్నమాట మంచిగుంటా చెప్తాను. ఈ బిడ్డ కూడా ఏమో బాగా ఎగురుతుందట నా కోడల మీదకి. నాకు కనబడాలి, నేనేం చెప్తానో నాకే తెలియదు. అది పాపం మా అమాయకురాలు కాబట్టి ఏదో ఓర్చుకుంటుంది. ఏదో పెద్దమ్మని చూసి అలా అన్నం చూసి పోనని ఊకుంటుంది. తింటున్నప్పుడు వాళ్ళు ఉండాలి. సురేష్ అన్నయ్య అని. నా బిడ్డ జీవితాల్లోకి ఎందుకు వస్తుంది నీ కోడలు? జీవితాల్లోకి వచ్చుడేంది? అన్నయ్య అంటే తప్ప? ఆవు, మా వెల్లుడు సురేష్ బెల్లానికి ఇయ్యాడు ఇంపార్టెన్స్. సెల్లెమ్మకే ఇస్తాడు. సెల్లెమ్మ అనుకుంటా. ఆయనకు పెళ్ళాం లేదా, బిడ్డ లేదా? వాళ్ళని పట్టించుకోడా నీగా? సరే అడుగుతా. సురేష్ రాని, ఎట్లా సాయంత్రం దాకా ఇన్నే ఉంటాం కదా. అవసరమైతే ఇవాళ రాత్రి కూడా ఇన్నేవంట అని చెప్తా. సురేష్ వచ్చినాక ఇక్కడ కూర్చోబెడతా, అడుగుతా. అవు సురేష్, మరి ఏంది నీ సంగతి? పెళ్ళాం పిల్లల్ని పట్టించుకోక సెల్లెమ్మ అని నా కోడల్ని పట్టినవేంది అని అడుగుతా. ఓలి చెప్పింది అత్తమ్మ నీకు అని అడుగుతాడు. అయ్యో నీ పెళ్ళామును నీ అత్త బాగా ఇదైతాడు అని చెప్తా. నేను కూర్చోబెడతా. ఏం మాట్లాడతావు నేను వింటా. ఏమైతుంది? సమోసాలు అరుగుతలేవేంది? కడుపులో గురగుల పెడుతుందా? దీనిలో ఏర్పాడుగాను. దీంతో అస్సలు గెలవలేం. వాదించుతుంది ఇది గెలిచేదాకా. దీని కోడల గురించి ఏమన్నా ఎక్కిద్దామంటే వాదించుతుంది నా కోడలు గ్రేట్ అంటది. చిన్న కోడలు మీనాక్షి గురించి ఏమన్నా చెప్దామంటే అది గ్రేట్ అంటది. అందరు గ్రేట్ అయితే మరి నేనేందన్నట్టు ఓన్ గ్రేట్నెస్ అంది. నాకెందుకు చెప్తాంది? దీనిలో ఏర్పాడువాడా. దీంతో అస్సలు పెట్టుకోవద్దు. ఇది చెప్తానేమో అన్ని వినాలి. నా కోడలు గిట్లా నీ కోడలు గట్లా అంటే వినాలి. నేనేమన్నా అంటే మాత్రం నన్ను ఉల్టా అంటది. ఇది చిన్న లాయర్ కాదు, చిత్రాంగుల లాయరు. ఎప్పుడు వాళ్ళని తిడుతుందో వాళ్ళని మెచ్చుకుంటుందో దానికే తెలియదు. అబ్బో, అది చిన్నది కాదు. ఇంట్లో తిట్టుకుంటుంది కానీ బయట అస్సలు తిట్టది. నా కోడలు గిట్లా గట్లా అని ఏం చెప్పది. ఇంట్లో మందమే, బయటకు అత్తే నోరిప్పది. అన్నీ దాస్తుంది ఇంట్లో ముచ్చట్లు. బయటకు మా వాళ్ళు ఇట్లా మా వాళ్ళు అట్లా అని చెప్తుంది. గ్రేట్ అంటది. అయిపోయిందా? ఏంటిదే చెల్లె, తిన్నది అరిగిందా అంటున్నా? అరిగినట్టే. పా, ఇంకేమన్నా ఉంటే కడపలేదు పా. దీనికి కడుపు అడగాను. బద్దం తింటుంది, తిన్నది అరిగేదాకా ఎడుతుంది. ఏమైనా నా కోడల మీద పడుతుందంటే అదేమన్నది పిల్ల? ఒక్క మాట అన్నది పాపం. ఆ అవలెమ్మకది ఎంత టార్చర్ చేసిందో నా కోడల్ని. ఇంకా వేద్దామని చూస్తాను కావచ్చు. నా కోడలు అంటారా అంటే నువ్వెంతనే నేనెంతనే అని. దానికి ఎంతున్నా కొంచెం కూడా గర్ర ఉండదు.
ప్రేమతోటి మాట్లాడుతుంది. అంతెందుకు, ఇది అవుతుందా? దానికి అంత ఐశ్వర్యం ఉంటే నేనే ఆగకపోదు. నా కోడలు ఎంత మంచి పిల్ల. ఎవతన్నా నా కోడలు గురించి ఏమన్నా అనాలే, చెప్పందుకొని చంపుతా నీ అమ్మ. ఏంటి ఏం చెప్తా ఏందో అంటాను? ఏ నా కోడలు గురించి ఏడ్చేటోళ్ళు బాగా అవుతాండ్రు, అలాంటి చెప్పందుకొని చంపాలి అంటన్నా. అవునా? మరి వాళ్ళను నీ కోడలు ఏమన్నదేమో. అట్టి ఎందుకు అంటారు వాళ్ళు కోడల్ని? కోడలేమన్నా సత్యపూసనా? నా కోడలు సత్యపూసనే, అమాయక పూస కూడా. అందుకే తిడతాన్నా. ఓ నేనైతే ఎప్పుడు తిట్టలే మీ చిన్న కోడల్ని, మీ పెద్ద కోడల్ని. మరి ఆమెను పట్టుకొని ఇంటికి వచ్చి నాటకాలు ఆడుతుంది. అప్పుడప్పుడేమో 4 మాటలు అంట, అంతే. నేను ఒక్కటంటే అది 100 అంటది. మళ్ళీ నన్ను మళ్ళీ ఏదో సత్యపూస అనుకునేవు, నేనేందో శాడిస్టుని అనుకునేవు. ఏ నువ్వు శాడిస్ట్ ఎందుకవుతావు? నువ్వెందుకవుతావు? నీ బిడ్డ ఎందుకవుతుంది? నేను, రాజేశ్వరి, గబొంబాయి అక్క, మేము శాడిస్ట్లమంటే అని నాకు కూడా నవ్వచ్చు. నువ్వు లాయర్ వైతివి ఏదంటే గది. బాగున్నారా అత్తమ్మ? మంచిది మంచిది. నువ్వు మంచిగున్నావా? బొంబాయి లక్ష్మివి కదా నువ్వు? అవునత్తమ్మ, బొంబాయే, కానీ లక్ష్మి కాదు. నా పేరు రజిత. గదే గదే, బొంబాయి లక్ష్మి అంటేనే మంచిగుంటుంది కానీ. సరే, నీ ఇష్టం ఉన్నట్టు పిలుచుకో. చల్లగుండు చల్లగుండు. ఇప్పుడైతే ఎండాకాలం, చల్లగుంటా. మరి చలికాలం, వర్షాకాలం కూడా చల్లగానే ఉండన్నా? చలి పెట్టదా అత్తమ్మ నాకు? ఎండాకాలం మొక్కినావు కాబట్టి చల్లగుండన్నా. మరి చలికాలం రావాలే, వర్షాకాలం కూడా నువ్వు వచ్చి నాకు కాలు మొక్కాలి. అప్పుడే దీవిత్తా ఎచ్చగుండుమని. మా అత్తమ్మతో ఎవరు పెట్టుకున్నా గెలవలేరక్క. నాకు తెలుసు రాజేశ్వరి, ఏదో ఒక కౌంటర్ ఇస్తుందని తెలుసు. అందుకే కావాలనే అడిగిన. మరేం కౌంటర్ ఇస్తుందా అని చూసిన. చాలునా మరి కౌంటర్లు? ఇంకోటి ఇమ్మంటావా? అన్నీ ఇప్పుడు వేస్తే పోయే వరకు అయిపోతాయి. తాపుకోటి ఇయ్యు. మానేసేపు ఉంటా నేను ఇక్కడ. ఓ అయిపోతాయని రంది పెట్టుకుంటానవా? ఏమైపోవు, నువ్వు జీవితాంతం ఈయనే ఉన్నా అయిపోవు. తిన్నావా మరి? ఏడా, నా కోడలు ఎడబెడతాంది, ఏమరుచుకుంటాంది. పొద్దుగాల ఎప్పుడో టిఫిన్ పెట్టింది, మరి ఇంకా టైం కాలేదో ఏమో, అన్నం తినమంటలేదు. ఒక్కదానివే వచ్చినావా బిడ్డ? కొడుకు రాలే? రాలే, డ్యూటీకి పోయిండు. అనసూయ, నేను, జ్యోతి ముగ్గురం వచ్చినాం. మీరు ముగ్గురు కూడా వచ్చిండ్రా? ముగ్గురే ఆడోళ్ళు? మగవాడెవడు రాలే? అల్లుడికి దెబ్బలు తగిలాయి కదా, మెట్ల మీద నుంచి జారి పడితే అల్లుడిని చూడడానికి వచ్చారు ముగ్గురు. ఓర్ని, గా పిల్లగాడు పడ్డాడని చూడ్డానికి వచ్చిండ్రా? చూడుండ్రి మీకే తెలుస్తుంది ఎట్లా పడ్డాడు, ఏం కథ, మరి అవేం దెబ్బలు అన్నీ తెలుస్తాయి. పోతాను రా ఇప్పుడు లోపలికి. పోతాం. మరి పండుకున్నాడో అల్లుడు? ఏం చెప్తాండో? నేను చూసి వస్తానక్క. పడుకుంటే లేపకు రాజేశ్వరి. ఒక 5 నిమిషాలు అయినాక పోతాం, లేకపోతే అరగంట. అప్పటిదాకా అత్తమ్మతోటి నీతోటి మాట్లాడతా. అవును, వీళ్ళిద్దరు అక్క చెల్లెలు ఎక్కడికి వెళ్ళారు? జ్యోతి, అనసూయనా? ఆ, మనం వాళ్ళకి వస్తామని చెప్పినాం కదా, అలానే ఉండి ముచ్చట్లు పెడుతున్నట్టున్నారు. అబ్బో బాగానే దోస్తులా లిగా? ఏ దోస్తులు కాదేం కాదు. ఓ 4 రోజులు మంచిగా మాట్లాడతారు, 4 రోజులు కొట్లాడతారు. 4 రోజులు మంచిగా మాట్లాడతారంటే గ్రేటే. 4 రోజులు అంటే 4 రోజులు కాదు, 4 నిమిషాలు మంచిగా ఉంటారు, 4 నిమిషాలు కొట్లాడతారు. వాళ్ళు ఎంతసేపు ఉంటే అంతసేపు. గిది అసలు లెక్క. రాణి సరిత వాళ్ళు బాగున్నారా అక్క? అవు, గా పిల్ల రాని పిల్ల, ముద్దుగుంటుంది పిల్ల. ఎంత మంచిదేం కథ. మంచిగున్నదా పిల్ల? మంచిగా ఉంది. నన్ను చూడ్డానికి అత్త అన్నది. నాయనమ్మ నిన్ను చూడ్డానికి ఎప్పుడెప్పుడు అత్తనే అన్నది. అత్తలేదు కథ లేదు. ఇక వాళ్ళ అత్త రానిస్తుందా? రానియది. ఎవతి జ్ఞానసూయనా? దాని సంగతి చెప్తావు. ఎందుకు రానిత్తలేదు? వాళ్ళ గొడవలేవో వాళ్ళకుంటాయి, నీకెందుకు వద్దమ్మా? నీకెందుకంటవేమే? ఇంటికి పెద్దదాన్ని కాదా నేను? అన్ని పట్టించుకుంటా. మంచి పెద్దదానివే. అయితే మన ఇంట్లో విషయాలు పట్టించుకో, వాళ్ళ ఇంట్లో ఎందుకు నీకు? మన ఇల్లు వాళ్ళ ఇల్లు అంటవేందే? మన ఇంట్లో వాళ్ళని పోరగాళ్ళని పట్టించుకుంటే కూడా అద్దంటావు. ఇక మన కుటుంబం అంటే ఏంటిదే? నేను, నువ్వు, నీ మొగుడు, గంతేనా? చూసినా బొంబాయి లక్ష్మి నా కోడలు కథ. ఓలనేమననియది, ఆ కర్రదాన్ని ఏమననియది సపనను, దాని బిడ్డను ప్రియాంకనేమననియది. ఆడొకడున్నాడు నట్టలు నారిగాడు నాగార్జున అని, ఆనేమననియది. చూడక్క ఎట్లా మాట్లాడుతుందో, అతను వింటే ఏమనుకుంటాడు? అట్లా మాట్లాడితే వాళ్ళు తప్పు పట్టుకుంటారు కదా అత్తమ్మ. మీరు వినుకుంటే ఏం చేస్తున్నారు, మీరు కూడా ఆపద్దా అని రాజేశ్వరిని కూడా తిడతారు పాపం. ఓడాది తిట్టేది, ఆ నీటి విలువ అని సంగతి చెప్తా.
దాని మొగుడు నా కొడుకు తిడితే పీలు కావాలి అది. గాడెవడో తిడితే ఇది పీలు అవడేందుకు దాని పిస కాకపోతే. అల్లుడు అంటే ఏమనుకుంటున్నావు? అట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కూతుర్ని ఎట్లా చూసుకుంటాడు? కూతుర్ని బాగా చూసుకోవాలా అద్దా? అల్లుడికి మర్యాద ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు? ఓ మా బాగా చూసుకుంటాడు మీ అల్లుడు బిడ్డనేం కర్మ, నిన్ను కూడా చూస్తాడట పో. నిన్ను నీ మొగుని అందరినీ రోగం పాడుగాను మంచిగా తినుకుంటా ఇంట్లో ఎల్లెలకలా వండుకుంటా మెట్ల మీదకి వెళ్ళి జారిపడ్డాడట. మెట్ల మీదకి వెళ్ళి ఆన్ని లేవట్టెత్తేసేటోళ్ళు లేరు, అందుకే ఆని చాడేవాడ్డాడు జారి. ఎందుకు ఇంతగానో తిడుతుంది అత్తమ్మ? నాగార్జున చేసిన పని మీనాక్షితోని తెలిసిందా ఏంటి? అని చూస్తేనే చిట పెడుతుంది నాకైతే. అవ్వా ఏం చిటరా బాబు, అది ఎట్లా కాపురం చేస్తుందో ఏమో అంతోటి. అట్లా అంటే వాళ్ళ కాపురంలో కూడా నిప్పులు పెట్టినట్టు అవుతుంది కదా అత్తమ్మ. ఏం కాపురం మునిగింది అలా కాపురం? ఆడేం చూసుకుంటాడు దాన్ని? పైసా అంతా ఇల్లే పోయేవట్టే, ఇల్లే తిండి పెట్టేవట్టే, ఇల్లు ఇన్నేనాయి. ఆడొక్కనాడన్నా ఆ నవ్వగారింటికి పట్టుకపోయిండా దాన్ని? మొత్తం ఈయనే ఉండు తినుడు పండుడు. నీకేం తెలుసమ్మా, అమెరికాకు మొత్తం వీళ్ళే పైసలు ఖర్చు పెట్టి పంపిండ్రు. నెలకు జీతం పడ్డట్టు జీతం కూడా వేసిండ్రు ఈ నుంచి. ఆడ అసలు ఏం ఉద్యోగం చేసిండో ఏమో, చెప్రాసి ఉద్యోగం అమ్మన్నో. నాకైతే డౌటే. నా మనవరాలు మంచిగానే చదివింది, మా ఉద్యోగం చేస్తుంది. నాకు ఈయన మీదనే డౌటు. చూసిండ్రా అక్క ఎట్లా రీసెర్చ్ చేస్తుందో కూర్చొని? అన్నీ కావాలి, అందరి గురించి తెలవాలి. ఒకటే దగ్గర కూర్చున్నట్టు కూర్చుంటుంది. ఎంత ఇన్ఫర్మేషన్ లాగిందో చూసినావా? పోంతి రాజేశ్వరి, ముసలోళ్ళు అన్నాక గట్లే ఉంటారు, పట్టించుకోవద్దు. మనం పట్టించుకోకపోతే పిల్లలు కూడా పట్టించుకోరు. మనమేమన్నా అన్నాం అనుకో, పిల్లలు కూడా రివర్స్ తిరుగుతారు. పోని పెద్దవాళ్ళ మాటలు మనకెక్కడ దొరుకుతాయి? ఇది చాలా తక్కువ అక్క, మీరేం చూసారు? ఇంకా చాలా పెద్ద పెద్ద మాటలు అంటది. పెద్దే లేవు చిన్నే లేవు అని గంతే. నీ అక్క చెప్పినట్టు వినకేం చేస్తున్నాను నేను? వింటూనే ఉన్నాను కదా. నువ్వే చెప్పే బొంబాయి లక్ష్మి, ఆయనకేం శాతం అవుతుంది చెప్పు. ఇంకా మీదికెళ్ళి కింద పడి మూతి వాళ్ళ కొట్టుకున్నాడట. ఓ కనీసం పొరగండ్లనన్నా గంటాండ దాంతోటి. అసలు ఉంటాండో లేదో దాంతోటి. లేకపోతే దానికి ఏమైంది? గంత పక్క ఉన్నది అంటే అవుతుంది కాన్పు. ఏం చేస్తలేడాడు, తినడు పండుడు. ఆయనకి 2 కోట్లుగా ఉన్నట్టు ఇంకా. అత్తమ్మ సరే సరే అత్తమ్మ, ఇక ఇంట్లో విషయాలు ఎందుకు మాకు ఎప్పుడు? అవి మీరు ఉంచుకోండి. ఏమన్నా పైసలు ఇచ్చేటోళ్ళమా, ఏమన్నా చూసేటోళ్ళమా, ఈడుండేటోళ్ళమా? మాకు చెప్తే ఏమొస్తుంది? ఇంకెవరికన్నా చెప్పిండ్రు అనుకో, వాళ్ళు ఊరంతా టామ్ చేస్తారు. అప్పుడే కూకోండి, ఏమన్నా ఉంటే మీ కోడలతోటి మాట్లాడుకోండి ఎవరు లేనప్పుడు. నువ్వు గా అనసూయ గురించి అంటున్నావని నాకు మా ఎరికే. గా బర్రెది అందరికి సాటింపేస్తుంది, నాకు మా తెలుసు. ఏత్తయ్యని ఆనిజ్జతే పోతుంది, నాదేం పోతుంది? 2 కోట్లు ఏమిటికి ఇవ్వాలి చెప్పు? ఆ నవ్వ జాగిరి ఉన్నదా, నయ్య జాగిరి ఉన్నదా? ఈ పోరికి ఏమంటే ఇస్తాం అని ఇడిచిపెట్టమన్నాను మోగుని. అయ్యో అత్తమ్మ, అట్లాంటి మాటలు మాట్లాడతారా? భార్య భర్తల్ని ఇడిచిపెట్టు అది ఇది అనుకుంటా. ఈమెతోటి ఎలా వేగాలో ఏంటో ఏం అర్థమైతలేదు. కూతురు గురించి ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఏ తల్లి సహిస్తుంది చెప్పాక? మనం సపరేకి నుంచి పోదాంపా. ఈడుంటే గిట్లనే మాట్లాడుతూనే ఉంటుంది. ఏమైవదనమ్మా మరి? ఓ రాజేశ్వరి వదనమ్మా, ఏంటిది వదినా? ఏమై మీ అల్లుని చూపిస్తే మేము ఇక పోతాం. నేను ఇప్పుడే వెళ్ళనిస్తాను మిమ్మల్ని, మీరు కూర్చోండి. అల్లుడు ఏం చేస్తున్నాడో చూసొస్తాను. ఇంకేం చేస్తాడు, తింటాండో పంటాండో, ఇవి 2. నమస్తే పెద్దమ్మా. నమస్తే నమస్తే. ఓ పంజాబీదానా నమస్తే. బొంబాయి లక్ష్మి వచ్చింది, ఇప్పుడేమో పంజాబీ పదం వచ్చింది. నా పేరు పంజాబీ పద్మనా? వాళ్ళు చెప్పిండ్రు నీకు? పంజాబ్ వాళ్ళు గిట్లే వేసుకుంటారు. పంజాబ్ వాళ్ళు ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు. అయితే మళ్ళీ నిన్నేమన్నా అంటే మళ్ళీ నీ కులాన్ని నీ మతాన్ని అన్న అనుకుంటావు. ఎలా రేపు మత్తు చేసుకుంటారు, సోకులలో పడతారు గిట్లా. నాకు అవన్నీ పట్టింపులేం లేవు, నేనేమనుకోను. నువ్వేమన్నా నేనేమనుకోను. అనుకోవులే. అనుకోను. అయితే మంచిదానివే నువ్వు. నాకు పెసరట్టు పోసుకొచ్చినావు కదా మీ ఇంట్లోకి వెళ్ళి. మంచిగానే గుర్తున్నది నీకు. మంచిగా కమ్మగా పోసినావు. గా అనసూయ బర్రెదానికి ఏచ్చడే లేదు, బర్రెకి బర్రె పోస్తుంది ఏమైనా. పెసరట్లు బర్రెకి బర్రె పోసుకుంటారు ఎవడన్నా? మంచిగా పలసగా పోసుకోవాలి, ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి చేసి కొత్తిమీర చల్లి. కొందరు పెసరట్టు దొడ్డుగానే వేసుకుంటారు అత్తమ్మ, నేను గట్లే ఎత్తా. ఏమంటాంది ముసలామే? నన్నే అంటానవా ముసలామే? మంచిదేనా పానం అంతా? గానే ఉంటూ మాట్లాడుతున్నావేమే, ఇంకో కిలోమీటర్ దూరం పోయి గా నుంచి మాట్లాడు. ఎందుకు ఏమన్నా సీక్రెట్ ముచ్చట్లు పెడతా అంటే ఏంది? వినద్దా నేను? ఎన్ని తింటావే, ఎన్ని తింటావు? ఏంది నా పొద్దుగాల
ఏదో తిన్నా నీకెందుకే. అయ్యా చెప్పరాదు, నువ్వు ఎప్పుడన్నా మా ఇంటికి వస్తే గదే అంటి పెడతా. నువ్వు మొద్దుడు వంగవాడు లేసుడే కట్టమవుతుంది. ఇక నువ్వు నాకు వంట ఖర్చు పెడతావా అతి. అయ్యో ఎందుకు పెట్ట పెద్దమ్మా, ఇంతకుముందు ఎన్నిసార్లు పెట్టలే. నీ కొంపకేనాడు వచ్చిన నేను ఒకసారి వచ్చిన. 3-4 రోజులు ఉన్నా కావచ్చు. ఆ 3-4 రోజుల వంట మొత్తం నీ కోడలే వేసింది. 2 రోజులు గందుకే దాన్ని బయటకు పోమని పంపిన. మంచి పని చేసినావు. నీ రెండో పెన్లా బేబీ ఏమంటుంది? అవ్వ నా రెండో పెళ్ళం అంటావు, నా మొగునికి కదా రెండో పెళ్ళం. నీ మొగునికి ఏదైతే నీకు కూడా గదైతి. గట్లనా అయ్యగారిని అడగమంటావా? అయ్యగారు లేడు బోయ్యగారు లేడు, మా అత్తగా అడిగినావు. అగో రాజేశ్వరి వచ్చినట్టుంది, పోదామంటారా? వచ్చి పిలిచేదాకా ఆగుదాం కదనే, మళ్ళీ ఆయన ఇంకెట్లా పోతాము. ఏ గదే నాగార్జున ప్రియాంకోల రూమ్ గదే. నేను ఎన్ని మాటలు చూడలే, మత్తు చూసిన. గదే గిది చెప్పింది కరెక్టే. ఇంతకీ ఆడు కింద పడ్డాడని ఎవరు చెప్పిండ్రు మీకు? ఆయనకేందో అయిందని ఊరికొచ్చిండ్రు. నేనే చెప్పిన కాదు, నీ కోడి చెప్పిండే, ఆడు ఫోన్ చేసి చెప్పిండే ఏంది? గేనే నాకెందుకు ఎత్తాడు. గేనే నా బిడ్డకు బాగా దోస్తు, అన్నయ్య లెక్క, సొంత అన్నయ్య లెక్క. నీ కొడుకు లెక్కనా? ఇక నా కొడుకు అన్నట్టే కదా. సచ్చింది ఇది, ఒర్రకే అవ్వలేదానా? కాగదనే నువ్వేందో తుత్త అనుకుంటా. ఇక నా బిడ్డకు అన్న అంటే నాకు కొడుకే కదా. నా బిడ్డ ఫోన్ చేసి చెప్పింది, మమ్మీ అన్నయ్యకు గిట్ల అయింది, వచ్చి మాట్లాడిచ్చిపో చూసిపో అని. వచ్చినిగా ఇలా నేను వేసుకొని చూసిపోదాని రాండ్రే అంటే ఇల్లు అచ్చుడే లేదు కదులుడే లేదు. ఓ ఎంటవాడి రోజు అడిగితే ఇవాళ బయలుదేరిండ్రు. అయ్యంపురాలేనే ఆయన నా కొడుకు అసంటుడేనే. గిట్ల ఏతే ఎట్లుంటుంది చెప్పు నువ్వే. చూసిపో అన్న పద్ధత కాదా? నీ బోందా, ఆడు వాడుడేంది, ఆయనకి దాకుడేంది, మీరు వచ్చి చూసిపోవుడేంది? ఏమన్నా కాలు ఇరిగిందా చెయ్యి ఇరిగిందా? ఆయనకేదో తిన్నదరగాక ఏందో దెబ్బలు తాకించుకొని వస్తే వీళ్ళట టింగుటుంగ ఆడులు చూడ్డానికి వచ్చిండ్రట. నీ టింగుటుంగ ఆడదానిలకిన వారెత్తే నువ్వేనా అయితే మొదలు పెట్టింది బర్రె. నీ కొడుకు అని బాగా ఇచ్చేస్తావు గానే పట్టకపో నీ ఇంటికి కొడుకు కోడల్ని పట్టకపోతావే మంచిగానాక పంపియని. ఎట్లా ఈడుండే ఏం చేసేది లేదు, పీకేది లేదు. నేనెందుకు పట్టుకపోతాగే నేను? నా కొడుకో అంటాను గానే నీ బిడ్డను కూడా పట్టుకపోతే అప్పుడే కదా తల్లి. ఇది దోస్తులు ఇవాళ వీడియో. ఎట్లున్నది మన వీడియో? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. మన వీడియోస్ని హైప్ చేయండి దోస్తులు, వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ అవికా వెన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్. అంతవరకు సెలవు మరి. హ్యాపీ సండే దోస్తులు.